ఒక స్ట్రీట్ ఫుడ్ అయితే తీసుకొచ్చాను. ఫిఫ్త్ జనరేషన్ ఇప్పుడు రన్ చేస్తున్నారంట. సో ఇది ఎప్పటి నుంచి ఉంది ఏంటి అని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో సూపర్ అనేది చెప్పుకోవచ్చు. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ జాకిర్ హుస్సేన్. ఈ రోజు అయితే మీ ముందుకు నిజాం కాలం నాటి ఒక స్ట్రీట్ ఫుడ్ అయితే తీసుకొచ్చాను, నాన్ కీ రోటీ. సో ఇది వచ్చేసి మన ఓల్డ్ సిటీలో ఉందన్నమాట. సో ఈ నాన్ కీ రోటీ అనేది 174 ఏళ్ళ చరిత్ర కలిగి ఉన్నదనే చెప్పుకోవచ్చు. నిజాంలు కావచ్చు, ఆ టైంలో కూడా, ఆ టైం నుంచి ఇప్పటి వరకు ఫిఫ్త్ జనరేషన్ ఇప్పుడు రన్ చేస్తున్నారంట. అయితే ఈ నాన్ కీ రోటీ ప్రిపరేషన్ ఎలా ఉంటుంది అని, దీని చరిత్ర ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో వాళ్ళైతే రంజాన్ నెల కాబట్టి ఫుల్ బిజీగా ఉన్నారు. మన కోసం కొద్దిసేపే టైం కేటాయించారు. తెలుగు కూడా రాదంట. నేను ట్రాన్స్లేట్ చేస్తూ మీకు చెప్తూ ఉంటాను. సో లెట్స్ వాచ్. సో నమస్తే భయ్యా. వాలేకుమ్ అస్సలాం. अस्सलाम वालेकुम। ఓకే, రంజాన్ కదా, ఫుల్ బిజీగా ఉన్నట్టున్నారు. हाँ भैया। तो अंदर को डाल रहे हैं ना रोटी, ऑयल डालते हैं और पानी भी डाल रहे हैं. नहीं, ये जब मिक्स करते ना, हाँ. मिक्स करते समय मैदा यूज होता, रिफाइंड ऑयल यूज होता, सॉल्ट यूज होता और कर्ड इस्तेमाल होता। ओके. वो होने के बाद में जब डफ प्रिपेयर होता, हाँ. उसके बाद में उसको रोल करते। रोल करने के बाद में जब बेकिंग होता तो यहाँ पे सिर्फ तंदूर में अंगार डालते। బాయ్. సో మనం చూస్తాం కదా, అంటే ఆయిల్ మామూలుగా పిండిలోనే కలిపేసేసి ఆ తర్వాత వాటర్ అలా పెట్టిన తర్వాత అట్లా అదే అంటుకుపోతుంది. లోపలైతే ఎలాంటివి మనం ఆయిల్స్ అలాంటివి యూజ్ చేయమని చెప్తున్నారు. సో మనం రోటీ చూడొచ్చు ఒకసారి. రోటీ చూస్తున్నాం కదా, చాలా మెత్తగా చాలా బాగుంటుంది. సో ఇది ఎప్పటి నుంచి ఉంది ఏంటి అని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. భయ్యా ఏతో కిత్నీ సాల్ కా హై? దీనికి ఒక చరిత్ర ఉందని చెప్తున్నారు. अभी भैया ये 2025 में हमारे 174 इयर्स कंप्लीट हो गए भैया। ये हमारा दुकान का एस्टेब्लिशमेंट जो है 1851 फोर्थ निजाम मीर फरखुंदा अली खान जब रूलर थे हैदराबाद में, उनके रूलिंग के टाइम पे हमारा शॉप जो है एस्टेब्लिश हुआ था। तो जभी से लेके अभी तक 174 इयर्स कंप्लीट हो गए। अभी प्रेजेंटली हम लोग जो है 4th और 5th जनरेशन मिलके ये बिजनेस रन कर रहे हैं। ఇప్పటి వరకు అయితే 174 సంవత్సరాల చరిత్ర ఉందని చెప్తున్నారు. అట్లానే ఇప్పటికీ ఒక 4 జనరేషన్ వరకు ఇదంతా కంప్లీట్ అయిపోయిందని కూడా చెప్తున్నారు. ఇప్పుడు వీళ్ళది 5th జనరేషన్ అంట. సో ఇది వచ్చేసి వీళ్ళది 5th జనరేషన్ ఇప్పుడు కంటిన్యూ అవుతుందని చెప్తున్నారు. సో అయితే రోటీ కాస్ట్ ఎంత అన్న? ఫస్ట్ టైం ఎంత ఉంది అసలు ఈ రోటీ కాస్ట్? पहले जब रोटी का कॉस्ट था वो आना मतलब लेस देन पैसा। లెస్ దెన్ పైసా. సో ఫస్ట్ టైం అయితే లెస్ దెన్ పైసా అంటే 1 रुपीस में 100 पैसा होता ना, तो पैसे से भी और कम आना बोल के था पहले करेंसी। तो वो एक आने में एक रोटी मिलता था जब। अभी प्रेजेंटली 20 रुपीस फॉर ईच। ఇప్పుడు 20 రూపీస్. ఒకప్పుడు అయితే ₹1 సగం కూడా అమ్మారంట స్టార్టింగ్ లో ఫస్ట్ అయితే. సో అన్న మామూలుగా ఎంత ఉంటుంది దీని ప్రిపరేషన్? ఇదంతా ఎంత టైం పడుతుంది? टोटल प्रिपरेशन टाइम ये अप्रोक्सीमेटली भैया 2 से 2.5 आवर लगता पूरा कंप्लीट प्रोसेस। मतलब उसको मिक्स करके टोटल बेक करे तक 2.5 आवर लगता। आपका ఫ్యామిలీ అభి 5 జనరేషన్ అని చెప్తున్నారు కదా, అయితే అప్పుడు స్టార్టింగ్ నుంచి మొత్తం దీని మీదే ఉన్నారా ఫ్యామిలీ మొత్తం? అంటే अभी फॉर एग्जांपल अभी जैसा आप नाम देखे शॉप का खदीम मुंशी नान, तो जो मुंशी वर्ड है इन उर्दू मुंशी मीन्स अकाउंटेंट। So the person who established the shop, Muhammad Hussain, his name was Muhammad Hussain. He used to work as a clerk, accountant at Nizam's palace. So beside doing his job, he started this business. So according to his designation, the part time. యాక్చువల్లీ దీన్ని పార్ట్ టైం జాబ్ గా స్టార్ట్ చేశారంట హుస్సేన్ అనే నవాబ్ గారు. సో అట్లా స్టార్ట్ చేసి ఈ రోజు ఇంత ఫేమస్ అయింది. దీనికోసం ఈ రోటీల కోసం ఒకసారి చెప్పండి. Based on his designation, the shop name got Munshi. అయితే ఈ రోటీస్ కోసం చాలా దూరం నుంచి ఇక్కడికి వేరే వేరే రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడ నుంచి బయటికి సరఫరా కూడా చేసుకుంటారని కూడా చెప్తున్నారు. నిజమేనా భయ్యా? अब बाहर बोले तो अब जैसा आप लंदन में पढ़ रहे हैं, आप अमेरिका में पढ़ रहे हैं, तो whenever you visit your home country, the people who are familiar to this naan, they carry them with it. You can keep it up to 1 week. They normally store it for 1 week and use it. You can store and use it, and the product is 100% vegetarian. Full vegetarian. अब भैया नहीं देखो, it depend upon you. What do you prefer? Normally you can have it with curd or with mutton or with chicken with tea or else plain sada.
సో చూస్తున్నారు కదా, దీని టేస్ట్ దాని లోపల పెడితేనే వస్తుంది అంటున్నారు మామూలుగా. సో దీని ప్రిపరేషన్ మామూలుగా, దీని టేస్ట్ దాని లోపల పెడితేనే వస్తుంది అంటున్నారు. సో అట్లానే ఓ భయ్యా, మామూలుగా ఇప్పుడు మీకు మామూలుగా ఇన్కమ్ ఎలా ఉంటుంది? नॉर्मली ये डेली का वर्क है ना भैया. यहाँ पे जो है जितने भी वर्कर्स है डेली वेजेस पे काम करते. हम लोग नॉर्मली 3 शिफ्ट में काम करते डेली. अभी तो रमजान है, सिर्फ 2 शिफ्ट में काम होता. नॉर्मल डेज में 3 शिफ्ट में काम होता. ब्रेकफास्ट के लिए अलग, लंच के लिए अलग, डिनर के लिए अलग. तो तीनों टाइम आपको फ्रेश नान मिलता. जब ही का जब बनता खत्म हो जाता. मॉर्निंग 8 o'clock से इवनिंग 9 o'clock तक आपको नान अवेलेबल रहता. 9 o'clock के बाद शॉप क्लोज. నాన్ రంజాన్ పే డైలీ కిतना సేల్ అవుతాయి భాయ్? డైలీ మామూలుగా ఎన్ని సేల్ అవుతా ఉంటాయి? नहीं डेली ऐसा कोई पर्टिकुलर फिगर नहीं है भैया इतना क्वांटिटी जाना बोल के. नॉर्मली डिपेंड्स ऑन कस्टमर एंड ऑर्डर्स. ఆర్డర్స్ కూడా వస్తాయి అంటున్నారు. సో మనం ఇది ఇక్కడ అడ్రస్ చూసుకుంటే, సో ఎక్ బార్ అడ్రస్ బోల్ దో భాయ్. ये भैया पुरानी हवेली पे लोकेटेड है. पुरानी हवेली दारुशफा रोड बिसाइड ट्रिब्यूनल कोर्ट. సో మనం ఒకసారి దాని లోపల కూడా ఒకసారి చూద్దాం. సో లోపల అయితే దానికి ఏమీ అంటించి అయితే పెట్టట్లేదు. ఒక ఫింగర్స్ తోటి ఊరికి ఇట్లా ఒకసారి దాని మీద అద్దేసి కొంచెం వాటర్ ఇలా జల్లేసి ఒక మందంగా ఉండే ఒక క్లాత్ తోటి లోపల ఇలా గట్టిగా అదిమేస్తున్నారు అన్నమాట. దాంతో అది గట్టిగా లోపల ఫిక్స్ అయిపోయి విత్ ఇన్ 2 minutes లో, ఒక 5 minutes లో కుక్ అయిపోతుంది. ఎంత భయ్యా, 5 minutes లో కుక్ అయిపోతుందా లోపల? 5 to 8 minutes the round will be completed. నాన్ కి రోటీ ప్రిపరేషన్ అయితే ఒకసారి చూద్దాం, ఇటు వచ్చేయండి. సో దీంట్లో ఎక్కువగా మైదా పిండి ప్రిఫర్ చేస్తారంట. సో ఇక్కడ మనం చూస్తున్నాం కదా మైదా. సో ఈ మైదా పిండిని తీసుకొని, సో ఇక్కడ కనిపిస్తుంది కదా, కేవలం ఒక మైదా పిండి తోటి తీసుకొని ఫస్ట్ దీంట్లో వేస్తారనమాట. సో ఇక్కడ కనిపిస్తుంది కదా మనకి, దీంట్లో మైదా పిండిని వేసేసి ఇది మొత్తం మిక్స్ చేసేసిన తరువాత, సో ఇట్లా ఫస్ట్ మామూలుగా దీంట్లో వేసేసి మిక్స్ చేసి దీన్ని ఇంకా కొంచెం పుల్లబెట్టడం కానీ లాగా చేస్తారనమాట. అంటే కొద్దిసేపటి వరకు దాన్ని అట్లానే ఉంచేసి దాన్ని కొంచెం కొద్దిసేపు వెయిట్ చేస్తారు. సో అయితే దీన్ని ఇలా మామూలుగా ముద్దల్లే చేస్తారు. ఇక్కడ పక్కన మనం చూస్తున్నాం కదా, సో ఇట్లా ముద్దలుగా క్రియేట్ చేసేసి మొత్తం ఇటు సైడ్ కనిపిస్తుంది కదా మనకి. సో మొత్తం ఒకేసారి మిషన్ తోటి దాన్ని ఒక ముద్దలాగా మొత్తం కలిపేస్తారు అనుకుంటా. ఇట్లా కలిపేసిన తర్వాత ఒక్కొక్కటి ఇప్పుడు సైజ్కి, ఆ రోటీకి తగ్గ సైజ్కి తగ్గట్టు ఒక రౌండల్లే తయారు చేసినారు. చూడొచ్చు, మనం ఒకసారి పట్టుకుందాం. నా చేతులు క్లీన్గానే ఉన్నాయి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, వావ్ చాలా మెత్తగా ఉంది. ఓకే, సో ఇట్లా ఒక్కొక్కటి చిన్న చిన్న సైజులో ఒక ముద్దల్లే క్రియేట్ చేసి ఒక చపాతీ సైజ్, ఇప్పుడు మనం చపాతీ ఎలా చేసుకుంటామో ఇంట్లో రెగ్యులర్గా చపాతీ పిండిని మామూలుగా ఇప్పుడు కలిపేసేసి చపాతీకి కావాల్సినంత ముద్ద తీసుకుంటాం కదా, సో అట్లానే చేస్తున్నారనమాట. బట్ కాకపోతే ఈ రోటీకి కొంచెం పెద్ద సైజు ఉండల్లే క్రియేట్ చేసి ఇప్పుడు చపాతీలు ఎలా మనం తిప్పి చేస్తాం కదా, సో చపాతీ చేసినట్టుగానే చేస్తున్నారు. సో ఇట్లా ఫస్ట్ మనం చపాతీని చేస్తారు కదా ఇంట్లో, సో అట్లానే ఒక చపాతీ ముద్దనల్లే చేసి దానికి సపరేట్గా, ఇప్పుడు మనం ఇంట్లో రెగ్యులర్గా చపాతీ అయితే చిన్న సైజులో తీసుకుంటాం. సో మనం ఇక్కడ చూస్తే కొంచెం పెద్దగానే రోటీకి తగ్గట్టుగా తీస్తున్నారనమాట. సో ఇక రెగ్యులర్గా ఇప్పుడు మనం చపాతీని ఎలా చేస్తారో అట్లానే మనం చూడొచ్చు, చపాతీ కర్రతో తిప్పుతున్నారు. సో అట్లా చేసిన తర్వాత దీనికి షేప్ రావడానికి ఈ మిషన్ తోటి నొక్కుతున్నారనమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఆ మిషన్ తోటి నొక్కేసేసి మళ్ళీ తర్వాత ఇటు సైడ్ ఫస్ట్ చపాతీ లాగా చేస్తున్నారు, తర్వాత ఆ మిషన్ తోటి కట్ చేస్తున్నారు అన్నమాట. సో ఇక్కడ మనం చూడొచ్చు వీటిని ఇప్పుడు ఇట్లా మిషన్ తోటి ఇట్లా కట్ చేసిన తరువాత ఇక్కడ చూపించండి. ఓకే, ఆ మిషన్తో కట్ చేసి అంతా అయిపోయిన తర్వాత సో ఇటు సైడ్ మనం చూసుకోవచ్చు, దీనికి ఒక డిజైన్ లాగా చేస్తున్నారు అనమాట. సో ఇక్కడ మన డిజైన్ లాగా చేస్తున్నారు. సో యాక్చువల్లీ ఈ రూమ్లో నిజంగా కూర్చోడానికి కూడా చాలా కష్టంగా ఉంది, అంత వేడిగా కనిపిస్తుంది. సో మనం అటు పక్కన ఒకసారి చూద్దాం. సో దీన్ని ఫస్ట్ ఇట్లా పిండిని తీసుకొని దీంట్లో వేస్తారనమాట. సో కితనే టైం लगता भैया ये सब? 10 मिनट. 10 मिनट. तो क्या करते इसको 10 मिनट ऐसा करते? इसको मिला के यहाँ डाल देते. तो इधर हाँ, ओके, हाँ. और इधर भी थोड़ा टाइम 10 मिनट. 10 मिनट. हाँ. 10 मिनट 10 मिनट के बाद ये बेल देते. हाँ बेले बाद में वहाँ रैक में रखते. ओके, एक 20 मिनट 20 मिनट रख के वहाँ पकाने चले जाती रोटी. సో ఓకే, మనం చూస్తున్నాం కదా. సో ఇక్కడ అలా మిక్స్ చేసేసుకొని ఇక్కడ చపాతీ లాగా చేసేసుకొని ఆ షేప్ వచ్చే వరకు కట్ చేసుకుంటారు అనమాట.
ఇట్లా ఒక దాని మీద పెట్టేసుకొని దాని మీద కొంచెం వాటర్ అనేది జిమ్ముతున్నారు అనమాట. వాటర్ జిమ్మేసి వాటర్ లాగా వేసి దాని లోపల ఒక 10 మినిట్స్ వరకు వెయిట్ చేస్తారంట. ఇదిగో అక్కడ మనం చూడొచ్చు కదా, అదిగో వాటర్ తోటి ఒక క్లాత్ తోటి వాటర్ క్లాత్ తోటి కొంచెం చేస్తున్నారనమాట. సో క్యా భయ్యా ఏ క్యా హై? ये थोड़ा स्मूथ होता सॉफ्ट हाँ సో స్మూత్నెస్ కోసం ఇట్లా చేస్తారనమాట వాటర్ తోటి. स्मूथ होता क्रैक वगैरह नहीं रहता स्मूथ रहता कितने टाइम तक है सर? ये 5 मिनट्स के बाद वहाँ चले आता 1 मिनट 2 मिनट्स में ऑन में चले आता जी సో చూస్తున్నారు కదా, సో ఒక 10 మినిట్స్ వరకు ఇప్పుడు అక్కడ షేప్స్ చేస్తున్నారు కదా చూడండి. సో రోటీలో ఇంకొక డిజైన్ అన్నమాట. సో ఒక డిజైన్ అనే చెప్పుకోవచ్చు. ఇది లుక్స్ పరంగా కూడా చాలా బాగుంటుంది. రోటీ మామూలుగా చూడడానికి కూడా గ్రే కలర్ కావచ్చు, ఈ డిజైన్ కూడా చూడడానికి చాలా సింపుల్ గా అయిపోతుంది, కానీ బయటికి మనం చూడడానికి మాత్రం చాలా అట్రాక్టివ్ గా కనిపిస్తుంది. సో దాంట్లో ఒక 5 మినిట్స్ ఇక్కడ మనం పిండి మొత్తం ప్రిపేర్ చేసుకొని అదంతా ఆ షేప్ రావడానికి, ఆ షేప్ వచ్చిన తరువాత మళ్ళీ అక్కడ ఒక 10 మినిట్స్ వరకు దాంట్లో ఉంచుతారు. భయ్యా ఏ క్యా హై? ఏ క్యూ రఖా ఇధర్? ये खमीर आने के लिए थोड़ा సో అయితే దానికి కొంచెం వేడి తగలాలన్నట్లుగా చెప్తున్నారు. जल्दी आता खमीर पंप సో అట్లా ఒక 10 నిమిషాల వరకు వెయిట్ చేయించి దాని లోపల ఎట్లా అంటే కొంచెం త్వరగా రావడానికి కావచ్చు, ఓ 10 నిమిషాల వరకు అట్లా వెయిట్ చేస్తారంట. సో నెక్స్ట్ స్టెప్ ఏంటో చూసేద్దాం ఒకసారి. సో ఇట్లా బయటికి తీసుకొచ్చేసి, సో అది చూడొచ్చు మనం అక్కడ. సో ఇంతకు ముందు మనం రోటీలు అరబిక్ స్టైల్లో కావచ్చు, సో అరబిక్ వాళ్ళు కూడా ఎక్కువగా ఈ మెథడ్నే యూజ్ చేస్తూ ఉంటారు అన్నమాట. ఒక గాబులాగా పెట్టేసి దాని లోపల రోటీలు మరి ఎలా అంటుకుంటే తెలియట్లేదు. సో లోపల అంటుకోవడానికి వాటరా లేకుంటే ఆయిలా అనేది అడుగుదాం, ఒకసారి అడిగి చూద్దాం. సో ఇదంతా చాలా స్పీడ్గా అయిపోతుంది, వీళ్ళకి మనకి చెప్పడానికి కూడా టైం లేదు. భయ్ అయితే దీని ప్రిపరేషన్ మామూలుగా ఎలా చేస్తుంటారు? भैया ये जब मिक्स होता है इसमें जब इंग्रेडिएंट्स डलता है इसका, जैसा जो है मैदा है, ऑयल रिफाइंड ऑयल है, वाटर है, नमक है, तो उसको जब मिक्स करते हैं तो 15 से 20 मिनट्स के लिए उसको अच्छे से रोल करना पड़ता है. देन आफ्टर अच्छा से रोल करने के बाद उसको जो है एक 20 मिनट्स के लिए कवर करके रख देते हैं हम लोग खमीर आने के लिए. जो नॉर्मली जो डोसे का जो प्रोसेस रहता है, देखो आप डोसा ग्राइंड करने के बाद उसको रख देते हैं थोड़ी देर खमीर आने के लिए. ఓకే, అయితే దీన్ని ఫస్ట్ పిండిని మామూలుగా కలిపేసుకొని మిషన్లో వేసి కలిపేసి దాన్ని ఒక ముద్దలే చేసి, మామూలుగా హిందీలో చెప్తున్నారు కాబట్టి నేను మళ్ళీ ట్రాన్స్లేట్ చేస్తున్నాను. అయితే దాన్ని ముద్దలే చేసి టవల్ తోటి చుట్టూ ఒక 10 నిమిషాల వరకు వెయిట్ చేస్తారంట. సో और नेक्स्ट क्या करते भाई? बस खत्म. उसके बाद जो है आप पूरा प्रोसीजर तो वीडियो में देख लिया आप, वो यही है. టీకే. అయితే ఇక నెక్స్ట్ ఇట్లా అయిపోయిన తర్వాత సో ఇట్లా పెట్టేసి మామూలుగా ఇట్లా దీంట్లో పెట్టేస్తూ ఉంటారు. సో దీంట్లో ఇట్లా పెట్టేస్తూ ఉంటారు, మామూలుగా ఇక అట్లా సేల్ చేస్తుంటారు అనమాట. సో ఇక్కడ ప్యాకింగ్ మనం చూస్తున్నాం కదా, సో ఇట్లా ప్యాకింగ్ చేసి సేల్ చేస్తుంటారు అనమాట. ఒకసారి కస్టమర్ దగ్గర రివ్యూ కూడా అడిగి తీసుకుందాం. సో అట్లా ప్యాకింగ్ చేసి మామూలుగా మనకి సేల్ చేస్తుంటారు అనమాట. సో ఎన్ని కావాలన్నా కానీ చేస్తారంట. సో నమస్తే అండి. వాలేకుమ్ అస్సలాం. अस्सलाम वालेकुम। तो कैसे रहते हैं रोटी? अच्छा है, बेहतरीन है रोटी, बहुत अच्छा रहेगा। कितने साल से खाते हैं? जब से है पुरानी, जब से शॉप है, जब से खा रहे से है, बहुत अच्छा है रोटी, बहुत अच्छा है। बहुत अच्छा है। कितने का है? 20 रुपए का आएगा। 20 रुपए। टेस्ट कैसा लगता है भाई? स्वीट और स्मूथ? नहीं, बहुत अच्छा है, स्मूथ है रोटी में, क्वालिटी अच्छा रहेगा, पूरे शॉप से अच्छा बेस्ट क्वालिटी रहेगा। मुंशी नाम कितने साल से इधर खा रहे हैं? करीब 10 साल से ले रहे 10 साल से। हैं। हाँ, ठीक है भाई, థ్యాంక్ యూ. సో ఒకసారి మనం కూడా టేస్ట్ చేద్దాం. చూస్తున్నారు కదా నాన్కి రోటీ, ఒకసారి టేస్ట్ చేసి చూద్దాం. కొంచెం స్మూత్గా, కొంచెం స్వీట్గా, మామూలుగా రోటీలు ఎలా ఉంటాయి మామూలుగా రెగ్యులర్గా బయట అట్లా ఉంది, కాకపోతే దీంట్లో కొంచెం స్మూత్నెస్ అయితే కనిపిస్తుంది. సో రెగ్యులర్గా బయట చూస్తున్నాం కదా, దానికంటే కొంచెం స్మూత్నెస్ అయితే కనిపిస్తుంది. సో దీంట్లో కొంచెం ఏదైనా మంచిగా చట్నీ టైప్ లాగా నంచుకొని తింటే కొంచెం ఇంకా టేస్ట్ కూడా మనకు తెలుస్తుంది అనమాట. సో ఓవరాల్గా అయితే సూపర్ అనే చెప్పుకోవచ్చు. 20కి చాలా బెస్ట్ క్వాలిటీ తోటి నాన్ రోటీస్. సో హాయ్ భయ్యా, कैसा रहते रोटी? अच्छी है, नरम है।
कलाकार